నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలము గలదే ఉండునని వాక్యంలో నేను చదివే గ్రంథంలో ఉంది. మంచిదే. ఇప్పుడు నీతిమంతుల మొరల వైపు ఆయన చెవి ఎగ్గి ఉండును అని మాట రాయబడింది. మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 62:18 పాపము నా హృదయంలో లక్ష్యము చేసిన ప్రభు నా మనవి ఆలకించకపోయినే. యోహాను సూత 9:31 దేవుడు పాపుల మనవి ఆలకించడు. యెషయా గ్రంథం 59:1 మీ పాపములు మీ ముఖము ఆయన ముఖము మీకు మరుగుపరిచెను, అందుకునే మీ దోషములు ఆయనకి మీకు అడ్డుగా వచ్చినాయి, కాబట్టి ఆయన మీ ప్రార్థన ఆలకింపక ఉన్నాడు అనే మాట రాయబడింది. దేవుడికి స్తోత్రం. దేవుడు పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. వాటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చక్కటి మాట. నీతిమంతులు ఎవరయ్యా అని అంటే, నీతిమంతులు ఎవరు? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రామపత్రిక 3:11